అందరికీ నమస్కారం. నా పేరు విజయపల్ల. చాలా రోజుల తర్వాత మళ్ళీ పాడ్కాస్ట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి అంటే, లాస్ట్ టైం ఎక్కడ ఆపామో అక్కడి నుంచి మొదలు పెడదాము. నేను అక్టోబర్, నవంబర్లో ఇండియా వచ్చాను. ఇండియా వచ్చినప్పుడు నా బుక్ 'నమలోద్ బోయిల్ అర్జున్‌ని' లాంచ్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది చదివారు. వెంటనే చదివి బాగానే రివ్యూస్ అవి పెట్టారు. అండ్ ఇప్పటికీ కూడా చదువుతున్నారు, ఇంకా రివ్యూస్ పెడుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్, వచ్చిన రెస్పాన్స్కి. అండ్ నవంబర్ 9న రవీంద్ర భారతిలో సభ జరిగినప్పుడు కూడా అక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరూ కూడా బుక్ని చదివి దాన్ని బాగుందని మెచ్చుకుని, అందులో ఉన్న 1-2 ఏవైనా మార్పులు చేస్తే బాగుండేదేమో అన్నట్టు చెప్పారు. చరిత్రాత్మక నవల కింద చేయొచ్చేమో అన్నట్టు చెప్పారు. కానీ ఆ రోజు నేను క్లియర్గా చెప్పాను వాళ్ళందరికీ, ఇది నేను చరిత్రాత్మక నవల్గా చేయాలనుకోలేదు, కేవలం ఒక ఫిక్షనల్ నవల్గానే ఉంచుదామని అనుకుని నేను రాయడం మొదలుపెట్టాను. ఎందుకంటే చరిత్ర అంటే ఇప్పుడు ఆ సమయంలో ఉండే చుట్టుపక్కల రాజ్యాల గురించి నేను ఇన్వెస్టిగేషన్ చేసి అందులోంచి నేను కథని పుట్టిస్తే దాంట్లో ఉన్న తప్పుని ఈజీగా పట్టుకోగలరు కొంతమంది. వీడేంటి ఇలా రాశాడు, ఇక్కడ ఆ రోజులో ఆ పలానా టైంలో ఇలా అవ్వలేదు కదా అని ఏదైనా అనొచ్చు. కానీ నేను అదే ఫిక్షన్ అనేసాను అనుకోండి, నాకు చరిత్రతో సంబంధం ఉండదు. నేనంటూ ఒక కాలక్రమణం పెట్టుకున్నాను. ఈ టైంలో జరిగిన స్టోరీ, ఈ టైంలో ఈ రాజు ఇలా ఉండేవాడు, నేను నా ఓన్ క్రియేషన్గా నేను చేసుకున్నాను. అది కూడా నేను ఆ రోజు సభ మీద చెప్పడం జరిగింది. ఓవరాల్గా అయితే రెస్పాన్స్ చాలా బాగుంది. ఇప్పటివరకు మనకి 4 నవల్స్ అయితే పబ్లిష్ అయ్యాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ తెలుగులో. ఆ తర్వాత డిసెంబర్ 25న నేను డిఎన్ఏ ఇంగ్లీష్లో లాంచ్ చేయడం జరిగింది. అమెజాన్ కిండిల్లో అయితే అవైలబిలిటీలో ఉంది. మీరు డిఎన్ఏ ఇంగ్లీష్లో కూడా చదవాలనుకుంటే ప్లీజ్, అది అమెజాన్ కిండిల్లో ఉంది. 1 మంత్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా దొరుకుతుంది. మీరు దయచేసి చదివి నాకు రివ్యూ పెట్టండి. అలానే నమలోద్ బోయిల్ అర్జున్ చదివిన వాళ్ళందరూ కూడా అమెజాన్లో కానీ, గుడ్ రీడ్స్లో కానీ, ఎక్కడైనా సరే మీకు నమలోద్ బోయిల్ అర్జున్ కనిపిస్తే కనుక మీరు రివ్యూ పెట్టండి, ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, ఫేస్బుక్లో పెట్టండి, నన్ను ట్యాగ్ చేయండి. సో అది నాకు నిజంగా హెల్ప్ అవుతుంది. మీరు నాకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే అది మాత్రం తప్పకుండా చేయండి ప్లీజ్. ఇంకా నా నెక్స్ట్ నవల్స్కి విషయానికి వస్తే, మీ అందరికీ తెలుసు ఆల్రెడీ నేను అర్జున్ 2.0 అర్జున్ సన్ ఆఫ్ సుజాత పార్ట్ 2 అనౌన్స్ చేయడం జరిగింది. ట్రైలర్ కూడా రిలీజ్ చేశాను. ఆ ట్రైలర్ కూడా మంచి స్పందన వచ్చింది. అయితే అర్జున్ 2.0 స్టార్ట్ చేశాను రాయడం, ఒక చాప్టర్ అయ్యింది. ఇప్పుడు నేను బ్యాక్లాగ్స్, మీకు గుర్తుందో లేదో, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నేను బ్యాక్లాగ్స్ అని చెప్పి మన పాడ్కాస్ట్లో రిలీజ్ చేశాను. ఆ బ్యాక్లాగ్స్ని ఒక నవల్గా తయారు చేసి దాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. అయితే చాలా మార్పులు చేశాను ఇందులో. అప్పట్లో మీరు విన్న బ్యాక్లాగ్స్కి ఇప్పుడు నేను నవల్గా మార్చిన బ్యాక్లాగ్కి చాలా మార్చాను. అందులో క్యారెక్టర్లు మారాయి, కొత్త క్యారెక్టర్లు వచ్చాయి, సిచ్యువేషన్స్ మారాయి. మొత్తం కథ ఒక టెంప్లెట్ అలా ఉంటుంది. పై ఊరు నుంచి, అంటే ఆస్ట్రేలియా నుంచి ఒక కుర్రాడు వచ్చి కాలేజ్కి వెళ్ళి అక్కడ ఉన్న కరెంట్ స్టూడెంట్స్తో మాట్లాడడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అలాగే ఉంటుంది. కానీ బ్యాక్ స్టోరీలో చాలా మార్పులు జరిపాను నేను. కొత్త క్యారెక్టర్లను ఇంక్లూడ్ చేశాను, కొత్త బ్యాక్లాగ్స్ని ఇంక్లూడ్ చేశాను. మనకి ఆ టైంలో బ్యాక్లాగ్స్ అని చెప్పేటప్పుడు 4 బ్యాక్లాగ్స్ అని అన్నాము. కానీ ఈసారి నేను 6 బ్యాక్లాగ్లు పెట్టాను హీరోకి. సో ఆ మెయిన్ క్యారెక్టర్కి 6 బ్యాక్లాగ్లు ఉంటాయి. 6 బ్యాక్లాగుల కోసం వాడి జీవితం గురించి కాలేజీలో స్టూడెంట్స్కి చెప్పడం అనేది మెయిన్ కాన్సెప్ట్. అండ్ దాంట్లో లాస్ట్ టైం మన పాడ్కాస్ట్లో ఏదైతే కన్క్లూషన్ ఏమీ లేదు, ఇందులో కన్క్లూషన్ ఇచ్చాను నేను, ఎలా ఎండ్ అవుతుంది కథ అనేది. సో నవల అయితే చాలా బాగా వచ్చింది. ఇది మోస్ట్లీ ఏప్రిల్, మే ఆ టైంకి రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఇది కూడా చదివి నన్ను ఎంకరేజ్ చేయాలని ఆశిస్తున్నాను. అలానే మీరు చదివిన తర్వాత మీకు 10 మందికి చెప్పండి. 10 మందికి అక్కర్లేదు, కానీ 2-3 చెప్పండి ఈ బుక్ బాగుంది చదవండి అని మీకు నచ్చిన తర్వాత. ఎందుకంటే వర్డ్ ఆఫ్ మౌత్ లేకపోతే పబ్లిసిటీ అనేది రాదు. మీరు చాలామంది ఈ పాడ్కాస్ట్ వినే వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో చాలా తక్కువ యాక్టివిటీ వాళ్ళది, నాకు అది అర్థమైంది. మీ అందరూ కూడా సోషల్ మీడియాలో చాలా షై పీపుల్ అయినా అవ్వచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో జస్ట్ స్పెక్టేటర్స్ అయి ఉండొచ్చు. మీరు యాక్టివ్గా పోస్టులు పెట్టడం కానీ, 10 మంది పోస్టుల కింద లైకులు కొట్టడం కానీ, లేకపోతే కామెంట్లు పెట్టడం కానీ, నాకు తెలిసి 2-3 తప్పితే, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో 2-3 తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా షై అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు మీరు పాడ్కాస్ట్ ద్వారా తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి, మీ స్వభావం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీరు అందుకే నా పుస్తకాన్ని 2-3కి మీరు షేర్ చేయండి. ఆల్రెడీ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మన పుస్తకాలన్నీ కూడా TeluguBooks.inలో ఉంటాయి. సో తప్పకుండా మీరు వెళ్ళి అక్కడ ఆర్డర్ పెట్టుకోండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. అలానే స్టూడెంట్స్ ఎవరికైనా ఉంటే, నేను ఇది రీసెంట్గా రిలీజ్ అయ్యాను, చాలామంది స్టూడెంట్స్ అవుతున్నారు. అండ్ స్టూడెంట్స్ దగ్గర ఆబ్వియస్గా డబ్బులు ఉండవు. అండ్ ఈ రోజుల్లో పుస్తకాలు అన్నీ కూడా 250-200 ఈ మాత్రం ప్రైస్ ఉంటుంది. సినిమా కంటే మీరు ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చుకుని వెళ్ళిపోతారు, కానీ పుస్తకాలు అంటే కొంచెం కష్టపడతారు. అరే ఇప్పుడు ఇది కొనుక్కొని చదవాలా అని. బట్ మీకు చదివే ఉద్దేశం ఉండి చదవాలనుకుంటే కనుక నాకు మీరు మెసేజ్ పెట్టండి. పుస్తకం కొన్న తర్వాత నాకు మీరు స్క్రీన్ షాట్ పెట్టండి, ఆ పుస్తకంతో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టండి. మీరు కొన్న పుస్తకానికి నేను 50% తిరిగి ఇచ్చేస్తాను మీకు, స్టూడెంట్స్కి మాత్రమే.
సో మీరు అది చేయండి. ఆ తర్వాత నా నెక్స్ట్ వచ్చే నవల నేను ఇంగ్లీష్లో ఇంకొకటి రాశాను రీసెంట్గా. ఇది మగవాళ్ళ కోసం రాశాను. ఎందుకంటే 30 ఏళ్ళు దాటిన తర్వాత మగవాడిని ఏదో వాడి పెద్ద మగాడిలాగా అని చెప్పి సమాజం ట్రీట్ చేస్తుంది. దో వాడికంటూ భయాలు, వాడికంటూ కష్టాలు అన్నీ ఉన్నా సరే వీడు మగాడురా, వీడు అలాగా బతికేస్తాడులే అనే టైపుల్లో అనుకునే సమాజంలో మనం ఇంకా ఉంటున్నాం కాబట్టి అలాంటి మగవాళ్ళ కోసం నేను ఒక మెన్స్ హెల్త్ గురించి ఒక పుస్తకం రాశాను. ఆ టైటిల్ వచ్చి ఆర్ యూ హ్యాపీ. సో ఆర్ యూ హ్యాపీ అనే ఈ టైటిల్ తోటి బుక్ వస్తుంది. అది కూడా మే టైంలో రిలీజ్ అవుతుంది. అది కూడా చిన్న పుస్తకమే, ఒక 100 నుంచి 30 to 140 పేజీల వరకు ఉంటుంది. సో అది కూడా మగవాళ్ళ కోసం పర్టికులర్గా రాసింది. వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి, పైకి చెప్పుకోలేరు, ఇలాంటి చెప్పుకోలేని బాధల నుంచి వాళ్ళు ఎలా బయటికి రావాలి, కుటుంబం పెరుగుతూ ఉంటుందో పక్క నుంచి, తల్లిదండ్రులు ఏమో వృద్ధులు అవుతూ ఉంటారు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళ మధ్యన విభేదాలు రావచ్చు. సో ఇలాంటివన్నీ ఒక నవల కాదు, ఇది ఒక నాన్ ఫిక్షనల్ బుక్. ఇది సెల్ఫ్ హెల్ప్ బుక్ లాంటిది మగవాళ్ళ కోసము. ఆడవాళ్ళు కూడా చదవాలి, ఎందుకంటే మగవాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకున్న కష్టాలు ఏంటో ఆడవాళ్ళు కూడా తెలియాలి. అందుకని అందరూ చదివితే ఈ పుస్తకం బాగుంటుంది, మీకు నచ్చుతుందని కూడా అనుకుంటున్నాను నేను. సో తప్పకుండా ఇది రిలీజ్ అయినప్పుడు మీరు చదవండి. ముందుగా అయితే మనకి అమెజాన్ కిండిల్లో వస్తుంది. నేను డిసెంబర్లో మళ్ళీ వస్తాను ఇండియాకి బుక్ ఫేర్ టైంకి, హైదరాబాద్ బుక్ ఫేర్ టైంకి. సో అప్పుడు మనకి మళ్ళీ పేపర్ బ్యాక్ అన్నీ ఉండేలాగా నేను అరేంజ్ చేస్తాను. సో తప్పకుండా మీరు ఈ లోపలే చదివి నాకు రివ్యూ పెడితే మనకి రీచ్ బాగుంటుంది. ఆ తర్వాత ఇంకా బుక్స్ డిస్ట్రిబ్యూషన్కి ఇన్ఫ్లుయెన్సెస్ గురించి నాకు చెప్పాలని ఉంది. దానికంటూ సెపరేట్ పాడ్కాస్ట్ చేస్తాను దీని తర్వాత. సో అది కూడా తప్పకుండా వినండి. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సెస్ గురించిను, ఇన్స్టాగ్రామ్ ఈ బుక్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఒక రచయిత ఎన్ని కష్టాలు పడాలి ఒక పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావడానికి అనే దానికి నా దగ్గర ఒక పెద్ద కథే ఉంది. దాన్ని కూడా నేను ఒక బుక్ లాగా వేద్దాం అనుకుంటున్నాను. అది నా ఫస్ట్ కామెడీ బుక్ అవుతుంది. ఎందుకంటే ఒకటి కష్టం ఇంకోటికి ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. పక్కవాడు కష్టపడుతూ ఉంటే, ఇప్పుడు చార్లీ చాప్లిన్ మీరు చూస్తే ఎన్నో కష్టాలు పడుతుంటాడు ఆ వీడియోలో, మనకు నవ్వు వచ్చేస్తుంటుంది. సేమ్ విత్ బ్రహ్మానందం అనుకోండి, సినిమాల్లో అతను అలా కొడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు, ఎన్నో కష్టాలు పడుతుంటారు, మనకు నవ్వు వస్తుంటుంది. సేమ్ ఒక రచయిత కూడా అలాగే ఒక కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ మీకు ఒక పుస్తకాన్ని తీసుకురావడానికి ఎంతో కష్టపడుతూ ఉంటే అది మీకు ఆనందంగా ఉండేలాగా నేను రాయడానికి సిద్ధపడ్డాను. ఆ పుస్తకం పేరే అక్షరాల వెల. సో ఒక అక్షరాన్ని ఒక వెల గురించి నేను ఒక పుస్తకం రాస్తాను త్వరలో. సో అది నా అర్జున్ 2.0 తర్వాత వస్తుంది. సో ఫస్ట్ వచ్చేది బ్యాక్లాగ్స్, తర్వాత ఆర్ యూ హ్యాపీ, తర్వాత అర్జున్ 2.0. సో ఈ 3 పుస్తకాలు ఈ ఏడాది వస్తుంది. అక్షరాల వెల ఒక లవ్ స్టోరీ అయితే నెక్స్ట్ ఇయర్ 2027లో వస్తాయి. సో ఈలోగా మీరు ఈ బుక్స్ అనేది చదివి మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి, వాళ్ళందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేనేదో నా ధోరణిలో రాసుకుంటూ వెళ్ళిపోవడం వేరు. సో ప్రోత్సాహం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఆర్ట్కైనా సరే, ఏ కళకైనా సరే, రైటింగే కాదు. సో మీ ప్రోత్సాహం నాకు ఉండాలి, కలగాలి, కావాలి. అందుకని మీరు దయచేసి చెప్పండి 10 మందికి, ఇలా విజయపాల్ అని ఒక రైటర్ ఉన్నారు, అతను ఇలా పుస్తకాలు రాస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటారు. సో మీరు నా గురించి చెడుగా చెప్పినా పర్లేదు, కానీ ఏదో విధంగా చెప్పండి, వాళ్ళకి తెలియాలి. ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఈ రోజుల్లో. ఏం చెప్పినా పర్లేదు, చెప్పండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ వాళ్ళకి. ఫాలో అయ్యేలా చూడండి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అండ్ వేర్ ఇట్ గోస్. సో అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, థ్యాంక్ యూ.